దేవుడికే శఠగోపం పెట్టారు అక్రమార్కులు. వేలాది ఎకరాలున్న పేదోడుగా మారాడు భద్రాద్రి రామయ్య. కబ్జాకోరుల నుంచి అన్యాక్రాంతమైన భూములను పరిరక్షిస్తే దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని భక్తులు చెబుతున్నారు. తెలంగాణ, ఏపీలో విస్తరించి ఉన్న వేలాది ఎకరాల మాన్యం పెద్దల చెర నుంచి విడిపించాలని వాళ్లంతా కోరుతున్నారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామయ్య భూములు మాయమైపోయాయి. వేలాది ఎకరాలున్న ధూప దీప నైవేద్యాలకు కటకటగా మారింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి అధికారికంగా 1347 ఎకరాలకు పైగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 11 జిల్లాల్లో స్వామివారి భూములు విస్తరించున్నాయి. అయితే ఆ లెక్కలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. భూములన్నీ ఆక్రమణదారుల చేతిలో ఉండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రామయ్యకు ఏటా కౌలు రూపేణా కేవలం 19 లక్షలు మాత్రమే వస్తోంది. 1149 ఎకరాలకు పైగా భూములు మాయమయ్యాయి. దేవస్థానం భూముల పర్యవేక్షణ అధికారులకు ఇబ్బందిగా మారింది. కేవలం 155 ఎకరాలకు మాత్రమే కౌలొస్తోంది. దేవస్థానం భూములు 11 జిల్లాలో విస్తరించి ఉండడంతో పర్యవేక్షణ కొరవడింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో 300 ఎకరాలు కబ్జాకు గురికాగా 32 ఎకరాలకు మాత్రమే కౌలొస్తోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, కర్నూలు జిల్లాల్లో అయితే 1048 ఎకరాలకు పైగా ఉండగా 906 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కేవలం 122 ఎకరాలకు కౌలు వస్తుండగా దేవస్థానం ఆధీనంలో 18 ఎకరాలు మాత్రమే భూమి ఉంది. గుడికి సమీపంలో ఉండే తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమపట్నం గ్రామంలో సుమారు 900 ఎకరాలు కబ్జా కావడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి వేలాది ఎకరాలు ఉన్నప్పటికీ మరి అధికారులు దాని మీద దృష్టి సారించకపోవడం వల్ల మరి రాముడికి రావాల్సిన ఆదాయం రాకపోవటం మరి చాలా బాధ కలిగిస్తుంది. మరి భక్తులు మరి రాముడికి ధూప నైవేద్యాలకు పనికొస్తాయని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమిని మరి ఆయనకు దారాదత్తం చేసి మరి రాముడికి ఇచ్చారు. కానీ ఈ రోజున ఈ మొత్తం దురాక్రమణలకు గురయ్యి మరి ఎక్కడెక్కడో మరి శిస్తులు కూడా కట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నదంటే మరి అధికారుల వైఫల్యం చాలా ఇక్కడ స్పష్టంగా అవపడుతుంది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే భద్రాచలం గుడి మరి అభివృద్ధి జరగాలంటే మరి రావాల్సిన కౌలు కూడా మొత్తం కట్టించుకోవాలి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు నిధులు ఇస్తుందని చెప్పింది, అది కూడా ఇచ్చి భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలి. అధికారులు, దేవస్థాన సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా భద్రాద్రి రామయ్య భూములు కబ్జాకు గురైనట్లు స్థానికులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో అసలు భూములు ఎక్కడెక్కడున్నాయో అధికారులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. గతంలో ఈవోలుగా పనిచేసిన చంద్రశేఖర్ ఆజాద్, రామచంద్ర మోహన్లు దేవస్థాన భూముల పర్యవేక్షణకు నడుం కట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 900 ఎకరాల భూముల క్రయ విక్రయాలు గిరిజనుల మధ్య జరగాలన్నది చట్టం చెబుతోంది. సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ భూముల అమ్మకాలు నిలిచిపోయాయి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆక్రమణలు, కబ్జాకోరుల చేతుల్లో ఉన్న దేవస్థాన భూములను రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలని నిపుణులు అంటున్నారు. భద్రాచలంలో 900 ఎకరాల్లో భూములు రామాలయం భూములుంటే అవి ఆంధ్రాలో ఉన్నాయి. కనీసం వాటికి ఆదాయం ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆలయ భూములు ఎక్కడెక్కడున్నాయో వాటిని తెలుసుకొని రామాలయానికి అనుబంధం చేసి
వీటిపై వచ్చే ఆదాయాన్ని రామాలయానికి ఇచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి రామాలయం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ రామాలయ భూముల విషయంలో తక్షణమే అధికారులు స్పందించి ఆలయానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా లెక్కల్లో చూపించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. పదకొండు జిల్లాల్లో రామాలయ భూములను పరిరక్షించే పని చేస్తున్నామని దేవస్థానం ఈవో రమేష్ బాబు తెలిపారు. అన్యాక్రాంతమైన భూములను సైతం ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు నోటీసులు జారీ చేశామని ఈవో స్పష్టం చేశారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రాచలం సమీపంలో ఉన్న భూమి ఆంధ్రాలో కలపడంతో ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ భూమిని దేవస్థానం సత్రాలు, కాటేజీల కోసం వినియోగిస్తే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ఉన్న భూములను తెలంగాణకు అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఒకప్పుడు ఎటు చూసినా ఎర్రటి నేలలు, బీడువారిన